హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు బంగారు కలలు. రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. బంగారు కలలు 3వ భాగం. చాలా అధునాతనంగా, చాలా సింపుల్గా ఉన్న ఇల్లు అది. ఆ ఇంట్లో వంటగదిలో 22 సంవత్సరాల అమ్మాయి వంట చేస్తోంది. ఆమె కంగారు, ఆ తొందర చూస్తే వంట చేయటం కొత్త అని తెలుస్తూనే ఉంది. పచ్చిమిరపకాయలు తరిగిన చేత్తో ముక్కు నలిపినట్టుంది. ముక్కు నీళ్లు కారుతూ మంట పడుతుంటే జేబురుమాలతో మాటిమాటికి వత్తుకుంటూ ఎగబీలుస్తుంది. కూరలో పసుపు వేసిన చేతితో చెంప మీద జారుతున్న జుట్టుని చెవి పక్కకి నెట్టుకోవటంతో చెక్కిలి మీద పసుపు మరకలైనట్టు ఆ అమ్మాయి చూసుకోలేదు. అలా ఉత్సాహంగా వంట చేస్తూ గబగబా అటూ ఇటూ తిరుగుతుండటం వల్ల ముఖం నిండా చిరుచెమటలు అలుముకొని బొట్టు చెరిగి పొడుగ్గా ఒక పక్కకి తోకచుక్కలా అయింది. ఇంతలో నల్లటి రగ్గు నిండగా కప్పుకొని వంట మనిషి సింహాచలం అమ్మాయి గారు అని పిలుస్తూ అక్కడికి వచ్చాడు. వంట చేస్తున్న జ్యోతిని చూడగానే 1 నిమిషం అలాగే నిలబడిపోయాడు. అయ్యయ్యో అమ్మాయి గారు, మీరు వంట చేస్తున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తెచ్చుకొని ఇప్పుడే వస్తానని మీకు చెప్పే వెళ్ళాను కదండి. ఎందుకంత తొందరపడుతున్నారు? మీరు పనిచేయటం నాన్నగారు చూస్తే ఇంకేమైనా ఉందా? నన్ను నిలుచున్న పళంగా షూట్ చేస్తాడు, పిల్లల గలవాడిని అంటూ లబలబలాడాడు. జ్యోతి కూర దించి గిన్నెలో సర్దుతూ డాక్టర్ ఏమన్నాడో చెప్పు అంది. ఏమంటాడు? ఈ డాక్టర్లున్నారే, జబ్బు త్వరగా తగ్గిపోయినా వైద్యం మానరు. జ్వరం ఇంకా ఉందిట, బాగా విశ్రాంతి తీసుకోమన్నారు. మరి ఇంకా ఇక్కడ నిలబడ్డావేం? వెళ్ళు, డాక్టర్ చెప్పినట్టు చెయ్యి. కానీ ఈ పూట వంట నేను చేసేసానుగా, పోయి నిశ్చింతగా పడుకో. నువ్వు వస్తే నన్ను వంట ఇంట్లోకి రానివ్వవనే నువ్వు వచ్చే లోపల చేసేశాను. చూడు సింహాచలం, ఈరోజే కాదు, నీ జ్వరం బాగా తగ్గి నీకు ఓపిక చిక్కే వరకు నువ్వు వంట ఇంట్లోకి రావద్దు. అప్పటి వరకు ఇది నా డ్యూటీ. నాన్నగారికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. కానీ లేదు, గీనీ లేదు. ఇదిగో చూడు, ఈరోజు నేను బద్దకించి నీ చేత వంట చేయించాననుకో, నీ ఫ్లూ మాకు అంటుతుంది. నీకు సరిగ్గా విశ్రాంతి లేకపోతే ఇంకో 4 రోజులు పడక పెట్టే ప్రమాదం ఉంది. నాన్నగారు ఏమీ అనరు, నేనంతా చూసుకుంటాను. నువ్వు వెళ్ళి పడుకో. ఏది ఆ మందు చీటీ ఇలా ఇవ్వు, ఎప్పుడెప్పుడు ఇవ్వాలో చూస్తాను. నీకు గుర్తు ఉంటుందో లేదో, నేను టైం ప్రకారం ఇస్తాను అంటూ మందు చీటీ తీసుకుంది. సింహాచలం ముఖంలో కృతజ్ఞత వెల్లివిరిసింది. మా అమ్మాయి గారు దేవత అన్నాడు. దేవత కాదు, దెయ్యం కాదు, వెళ్ళి పడుకో అంటూ కసిరింది. జ్యోతిది అచ్చు తండ్రి స్వభావమే, పొగడ్తలంటే గిట్టదు. వంట మనిషి వెళ్ళాడు. జ్యోతి వంట ఇంట్లో పని ముగించుకుని చేతులు తుడుచుకుంటూ మల్లమ్మ మల్లమ్మ అని బిగ్గరగా పిలుస్తూ హాల్లోకి వచ్చింది. హాలు మధ్యగా ఇల్లు తుడిచే గుడ్డ పడి ఉంది. బకెట్లో నీళ్లు ఉన్నాయి. పని మనిషి చేస్తున్న పని మానేసి ఓ పక్కగా నిలబడి నోట్లో బారాటి చుట్టబెట్టుకొని గుప్పు గుప్పుమని పొగ పీల్చి వదులుతుంది. ఆ దృశ్యం చూడగానే జ్యోతి మండిపడింది. ఏయ్ మల్లమ్మ, ఇంట్లో పని చేసేటప్పుడు చుట్ట కాల్చకూడదని ఎన్నిసార్లు చెప్పా నీకు అంది కళ్ళెర్ర చేస్తూ. మల్లమ్మ రవంత కూడా భయపడలేదు. చుట్ట కాల్చడం నా జన్మ హక్కు అన్నట్టు చూస్తూ కూర్చుంది. నీకే చెప్పేది వినిపించటంలా కసిరింది. ఏంటమ్మా ఈ చాకిరీ ఇప్పుడు తెములుద్దా? పొద్దుట లేవగానే కాఫీ చుక్క పడితే గాని మీ పేనం ఎట్టా నిలవదో, గంటకోసారి ఇది కాలిస్తే గాని నాకు నిలవదు అంటూ చుట్టం నుసి కింద దులిపింది. ఏమిటా దులపటం? ఇది ఇల్లు అనుకున్నావా, గొడ్లబాక అనుకున్నావా? కిందంలా చూడు ఎంత మసిరాలిందో. మసికేమిటమ్మా, తుడిస్తే అదే పోతుంది, కాలితో రాసింది. చీచి బెదవకంపు, ఇల్లంతా చుట్టేసింది. జ్యోతి ముక్కు చిట్లిచ్చి ముఖం వెగటుగా పెట్టింది. మీరు రాసుకునే సెంట్ల కంటే బాగానే ఉంటుంది. నోర్ముయ్, చిన్న పెద్ద తేడా లేకుండా ఏమిటా మాటలు? ఇంకోసారి ఇంట్లో పని చేస్తుండగా నీ చేతిలో అది చూశానంటే ఏం చేస్తావేం? తలదీసి మొలేస్తావా? అట్టే వాగావంటే ఇప్పుడే మెడబట్టి గింటుతాను, జాగ్రత్త. ఓయబ్బో అన్నారు. నీకంత కష్టం దేనికిలే, నేనే పోతానులే. పోతే పో, మళ్ళీ ఈ గుమ్మం ఎక్కకు. పని చేసుకోవటం చేతకాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరించు. అబ్బో, ఎప్పుడు చూసినా ముక్కు మీద కోపం నీకు. చూస్తాను ఎవత్తి వస్తుందో ఈ ఇంటికి. పని చేసుకుంటుందట, చేసుకో చూద్దాం. 2 రోజులు గిన్నెలు తోమితే తెలుస్తుంది పస అంటూ విశ్వసా నడిచి వెళ్ళిపోయింది. ఇదిగో నిన్నే, ఈ చుట్టమసి తుడిచి వెళ్ళు. జ్యోతి కేకలు పెట్టింది. మల్లమ్మ వెనక్కి తిరగలేదు, మహారాణిలా నడిచి వెళ్ళిపోయింది. జ్యోతి 1 క్షణం నిశ్చేష్టురాలిలా నిలబడిపోయింది. ఆవేశంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్టుగా చూసింది. ఆ వెంటనే తల ఎగరేసి పమిటి చెంగులాగి తిప్పి నడుంలో దోపుకుంది. చీర కుచ్చిళ్ళు పైకి కొక్కుకుంది. కింద పడి ఉన్న గుడ్డ తీసి నీళ్లలో ముంచి గబగబా ఇల్లు తుడవసాగింది. ఆ రోజున ప్రప్రథమంగా మల్లమ్మ పనిచేస్తానని వచ్చినప్పుడే
తండ్రి, ఇది గజ్జెల గుర్రంలా ఉందమ్మా, మనకి వద్దు, వేరే పని మనిషిని చూసుకుందాం అని హెచ్చరించాడు. తనే వినలేదు. వాళ్ళు బాగా చూస్తారు అనుకుంది. మల్లమ్మ అక్కడంతా రాల్చి వెళ్ళిన మసి చూసేసరికి జ్యోతికి ఇంకా ఒళ్ళు మండింది. తినటానికి లేకపోయినా పొగరు మాత్రం చాలా ఉంది. ఇలాంటి వాళ్ళు గంగిరెద్దులా తిరగడం తప్ప పని చేయరు అని సణుక్కుంటూ పని మనిషి మీద కోపం అంతా నేల మీద చూపిస్తూ విసురుగా తుడవసాగింది. అదే సమయంలో రవి లోపలికి అడుగుపెట్టాడు. ఎండలో వచ్చిన అతను సరిగ్గా జ్యోతిని గమనించలేదు. గమనించినా జ్యోతి ఇంటి యజమానురాలిలా గుర్తుపట్టేట్టు లేదు. ఇదిగో ఏ అమ్మి, నిన్నే, మీ అయ్యగారున్నారా ఇంట్లో అని అడిగాడు. జ్యోతి నిటారుగా అయింది. ఆ వచ్చిన పెద్ద మనిషి ఎవరో తనని పని మనిషి అనుకోవడం చూసి ఇంకా ఉగ్రురాలైంది. ఒక్కసారి చేతిలో గుడ్డని చూసింది. వెనక్కి తిరగబోయి ఆగి అతని మాటే వినబడనట్టు తన పని చేసుకోసాగింది. అమ్మాయి నిన్నే, రవి రెండోసారి పిలిచాడు. జ్యోతి పలకలేదు, ఉలకలేదు. కర్మ, చెవిటి మేళం కాబోలు. సణుక్కుంటూ అతను చేతులు బిగ్గరగా తట్టాడు. మీ అయ్యగారున్నారా ఇంట్లో బిగ్గరగా అడిగాడు. లేరు, జ్యోతి కూడా బిగ్గరగానే అంది తిరిగి చూస్తూ. రవి ఆ అరుపుకి చెవులు మూసుకున్నాడు. జ్యోతి ముఖం మీదే చిరిగిన బొట్టు, బుగ్గన పసుపు రంగు చూడగానే అతనికి పక్కున నవ్వు వచ్చింది. ఎలాగో నవ్వు ఆపుకుని సోఫాలో కూర్చుంటూ కాసిని మంచినీళ్లు తెచ్చిపెట్టు అన్నాడు. జ్యోతి చేతిలో తడిగుడ్డతో బకెట్తో మురికి నీళ్లతో అతని దగ్గరకు వచ్చింది. ఎవరు కావాలి అంది తీక్షణంగా చూస్తూ. రాజారావు గారు. ఆయన లేరు ఇంట్లో, ఇప్పుడు రారు. పర్వాలేదు, వచ్చే వరకు కూర్చుంటాను. మంచినీళ్ళు తెచ్చిపెట్టు. ఈ అమ్మాయి ఎవరో గాని పని మనిషి మాత్రం కాదని అతను గుర్తించాడు. జ్యోతి ముఖం వైపు చూసిన అతనికి మళ్లీ నవ్వు వచ్చింది. కానీ పెదవుల మధ్య బిగించాడు. అతను బలవంతంగా ఆపుకుంటున్న నవ్వు జ్యోతికి మరో రకంగా తోచింది. తండ్రి లేడని చెబుతున్నా తీరికగా కూర్చోవడం చూసి ఇంకా చిరాకు వేసింది. ఏ మిస్టర్, గెటౌట్, గెటప్ అంది. ఏమన్నావు? గెటప్. చూపుడు వేలు చూపించింది. రవికి ఒళ్ళు మండింది. ఇదిగో, లేవకుండానే కోపంగా చూశాడు. నవ్వాగలేదు. షటప్. ఏమిటి అని చటుక్కుని లేచాడు. ఐ సే షటప్ అండ్ గెట్ అవుట్, యూ బ్లడీ ఉమన్. మాటలు సరిగ్గా రాని. రవి ఆవేశంగా ఒక అడుగు ముందుకు వేశాడు. జ్యోతి దూకుడుగా 2 అడుగులు దగ్గరగా వచ్చింది. ఇదిగో, ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే ఈ నీళ్ళెత్తి నీ మొహాన పోస్తాను అంటూ బకెట్ అందుకుంది. ఏయ్, ఆగాగు అని కంగారుగా బకెట్ పట్టుకుని బలంగా ఆపేశాడు. ఇంకొక క్షణం ఆలస్యం అయి ఉంటే ఏం జరిగి ఉండేదో. కానీ ఇంతలో రాజారావు గారు దేవుడిలా బయట నుండి వచ్చాడు. ఆయన వస్తూనే కూతురిని చూసి, ఏమిటమ్మా, ఏమైంది అన్నారు కంగారుగా. జ్యోతికి ఏడుపు వచ్చినంత పనయింది. చూడు డాడీ, ఈ జెంటిల్మెన్ ఎవరో మన ఇంటికి వచ్చి నన్నే ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నాడు. డాడీ ఈ మాట వినగానే రవికి కళ్ళు తిరిగినంత పనయింది. రాజారావు గారు రవి వైపు తిరిగారు. అతన్ని చూడగానే ఆయన కోపం మాటే మర్చిపోయినట్లుగా వికసించిన ముఖంతో, ఎంతసేపు అయింది వచ్చి? కూర్చోవయ్యా, కూర్చో అన్నాడు సాదరంగా. అమ్మా, జ్యోతి అంటూ ఉత్సాహంగా కూతురి వైపు తిరిగిన ఆయన హఠాత్తుగా జ్యోతి ముఖం, చేతిలో ఇల్లు తుడిచే గుడ్డ, పైకి దోపిన కుచ్చిళ్ళు చూసి నీళ్లు కారినట్టుగా, అమ్మా, ఏంటి అవతారం అన్నారు. పని మనిషి ఇల్లు సగం తుడుస్తూ పోట్లాడిపోయింది డాడీ, ఆ పని నేను పూర్తి చేస్తున్నాను అంటూ చప్పున చీరకొచ్చిళ్ళు కిందికి దింపేసింది. ఐసి, అదన్నమాట ఈ విసురంతా అన్నాడు రవి వైపు అర్థమైనట్టుగా. జ్యోతి ఆ మాటలకి పెదవులు తిప్పింది. డాడీ, ఈ శాల్తీ ఎవరు అంటూ ఆరా తీసింది. ఈ శాల్తీయా? పురుషోత్తం అని ఒక బడుద్దాయి ఉన్నాడులేమ్మా, వాడి కొడుకు సార్. రవి కష్టంగా చూశాడు. ఏమయ్యా, మీ నాన్నని బడుద్దాయి అన్నానని నీకు కష్టంగా ఉందా? వాడు బడుద్దాయి అనే కాదు, ఏ పేరుతోనైనా పిలిచే హక్కు నాకుంది. ఇప్పుడే గనక మీ నాన్న ఉంటే నా ఈ మాట వినగానే, ఒరే రాజుగా, నీకెన్నేళ్లు వచ్చినా నీ బుద్ధి కాస్త కూడా మారలేదురా అంటూ నన్ను కౌగిలించుకుని ఉండేవాడు తెలుసా? రవి అయోమయంగా చూశాడు. జ్యోతి ఉత్సాహంగా వెంటనే అంది. అయితే డాడీ, పురుషోత్తం అంటే నీ చిన్నప్పటి ఫ్రెండు. పల్లెటూరులో కలిసి చదువుకునేటప్పుడు కలిసి చెట్లెక్కి ఎవరి దొడ్లోనూ కాయలు బతకనిచ్చేవాళ్ళం కాదని, చెరువులో పడి ఈతలు కొట్టేవాళ్ళమని మీరు చెబుతూ ఉంటారే. అవునమ్మా, వాడే, ఆ పురుషోత్తంగాడే. దిమ్మెరపోయినట్లు చూస్తున్న రవికి ఏదో స్ఫురించింది. సార్, రాజారావు అంటే మా నాన్న చిన్నప్పుడు మేనమామ దగ్గర ఊర్లో చదువుకునేటప్పుడు రాజుగాడనే స్నేహితుడితో కలిసి సైకిల్ మీద చక్కర్లు కొట్టేవాళ్ళమని, దాని మీదనే సెకండ్ షో సినిమాలకి చెక్కేసేవాళ్ళమని, ఒకసారి అలా వెళ్ళి తిరిగి వస్తుంటే పోలీసులు
డబుల్స్ ఎక్కారని చక్రంలో గాలి తీసేస్తే దాన్ని మోసుకుంటూ తెల్లవార్లు నడిచి ఇంటికి వచ్చి పెద్దవాళ్ల చేత బడిత పూజ చేయించుకున్నామని చెబుతూ ఉండేవాడు. ఆ రాజుగాడినే నేనే. రాజారావుని మీ నాన్నకి అది గుర్తుంది. అయితే నన్ను మర్చిపోలేదన్నమాట. ఆ రోజున పెద్దవారు కొడుతుంటే మా మొహాలు మీరు చూడాల్సిందే అంటూ ఆయన విరగబడి నవ్వసాగారు. రవి కూడా నవ్వాడు. మంచినీళ్ళు కావాలా? జ్యోతి చిలిపిగా అడిగింది. రవి ఏదో అనబోయి రాజారావును చూసి తమాయించుకున్నాడు. కూర్చోవయ్యా, కూర్చో. నిన్ను నీ సర్టిఫికెట్లో వివరాల్లో మీ నాన్న పేరు చూడగానే ఎంత సంతోషం వేసిందనుకున్నావు? అది ఆఫీస్ అయిపోయింది కానీ లేకపోతే నిన్నెత్తుకొని గిరగిరా తిప్పి ఉండేవాడిని. నయమే, నడునొప్పి వచ్చుంటే మీ అమ్మాయి నన్ను తిట్టి ఉండేది. జ్యోతి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. థ్యాంక్స్. రవి అందుకుని గటగటా తాగేశాడు. ఒక మంచినీళ్ళకేనా? అమ్మా జ్యోతి, రవి ఈ పూటకి ఇక్కడే భోజనం చేస్తాడు. ఏర్పాట్లు చూడు అన్నారాయన. ఈ మాట వినగానే జ్యోతి ముఖం నల్లబడినట్టుగా అయింది. అది గమనించిన రవి, ఎందుకులేండి, నాకు పనుంది, ఇంకోసారి వస్తాను అన్నాడు. నాన్సెన్స్. ఈ వాయిదాల బేరం నా దగ్గర కుదరదు. నిన్ను అప్పుడే ఎలా వెళ్ళనిస్తాను? మీ నాన్న ఎలా ఉన్నాడు? ఏమిటి కథ చెప్పు. అమ్మా జ్యోతి, వంట ఫస్ట్గా ఉండాలన్నానని సింహాచలానికి చెప్పు. రవి మళ్ళీ తనంతట తానే అడగకుండా భోజనానికి వచ్చేట్టుండాలి అంటూ హెచ్చరించారు. జ్యోతి చేదు తిన్నట్టుగా చూసి తల ఊపి వెళ్ళిపోయింది. రవి, రాజారావు భోజనానికి వచ్చి కూర్చున్నారు. టేబుల్ మీద 2 ప్లేట్లు పెట్టి ఉండడం చూసి, ఏమ్మా నువ్వు కూర్చోవా మాతో అన్నారు. నేను వడ్డిస్తాను డాడీ అంది జ్యోతి. గుడ్ గుడ్. ఏమలా తలుచుకున్నావు ఇవాళ అన్నారాయన. రవి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటుంటే జ్యోతి టవల్ తెచ్చి అందించింది. ఐఎమ్ సారీ, ఇందాక మీ గురించి క్షమించలేనంతగా పొరపడ్డాను. ఎక్స్క్యూజ్ మీ అన్నాడు రవి నొచ్చుకుంటూ. మిమ్మల్ని నేను క్షమించనండి అంది జ్యోతి సీరియస్గా. క్షమించరు? క్షమించనుగాక క్షమించను. ఎందుకంటే మీరు జీవితాంతం ఎప్పటికీ అలా దోషిగా నా ముందు నిలబడాల్సిందే. ఈరోజు చాలా పెద్ద ప్రమాదం తప్పింది. నాన్నగారు రావటం ఇంకో క్షణం ఆలస్యం అయ్యుంటే ఆ మురికి నీళ్లతో మిమ్మల్ని స్నానం చేయించి ఉండేదాన్ని. జ్యోతి చిలిపిగా నవ్వింది. రవి కూడా నవ్వాడు. నేనేం అంత తక్కువ వాడిని అనుకున్నారా? మీరలా పోసి ఉంటే మీ చెయ్యి బట్టి బాత్రూంలోకి లాక్కెళ్ళి మీ చేతనే తలకి స్నానం చేయించుకుని గాని వదిలేవాడిని కాదు. అబ్బా, అంత సమర్థులా? మరి కోపం మీ ఒక్కరి సొమ్మేనా? జ్యోతి సమాధానం చెప్పలేకపోయింది. ఇంత క్రితం ముందు గదిలో నుంచి తడిసి మాసిన చీర మార్చుకోవటం కోసం తన గదిలో అడుగుపెట్టిన జ్యోతి ఎదురుగా నిలువుటద్దంలో తన ముఖం చూడగానే గతుకుమన్నట్టు ఆగిపోయింది. నుదుటి మీద తోకచుక్కల పంకర సాగిన బొట్టు, చెంపల మీద పసుపు రంగు, ఎర్రబడిన ముక్కు. క్షణంసేపు అలాగే తన ప్రతిబింబాన్ని చూసుకున్న జ్యోతి పక్కున నవ్వేసింది. పాపం, ఆ పెద్ద మనిషి మీద అనవసరంగా ఆగ్రహపడింది తను. ఈ రూపం చూసే పనిపిల్ల కాదు, పిచ్చిపిల్ల అనేట్టుగా ఉంది. జ్యోతి గబగబా బాత్రూంలోకి పరిగెత్తి ముఖం కడుక్కొని బట్టలు మార్చుకుని వచ్చింది. రవి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కొని జ్యోతి ఇచ్చిన టవల్ అందుకుని చేతులు తుడుచుకుని రాగానే రాజారావు ఉత్సాహంగా ఆహ్వానించారు. రావోయ్ రా, మా పట్నవాస భోజనం మీ పల్లెటూరి భోజనంలా ఘాటుగా కారంగా ఉండదు, చప్పచప్పగా ఉంటుంది. మొహమాట పడకుండా భోజనం చెయ్యి అంటూ తను ఉపక్రమించారు. ఆయన పప్పన్నం కలిపి నోట్లో పెట్టుకోగానే ముఖం అష్టవంకరలు తిరిగింది. అబ్బా అంటూ చెవి మూసుకున్నారు. ఇదిగో ఆ పప్పు తినకు, ఉప్పు కషాయం, ఈ కూర కలుపుకో అంటూ హెచ్చరించారు. రవి కూర అన్నం ఒక ముద్ద తినగానే కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. వెంటనే గ్లాసుడు మంచినీళ్లు గటగటా తాగేశాడు. రాజారావు కోపంగా సింహాచలం సింహాచలం అంటూ గావుకేకలు పెట్టారు. లేడు డాడీ అంది జ్యోతి భయంగా. లేడా? ఎక్కడ తెచ్చాడు? ఒంట్లో బాగాలేదు డాడీ, పడుకున్నాడు. వంట సింహాచలం చేయలేదు అంది నసుగుతున్నట్టుగా. సింహాచలం చేయలేదు? అది అలా చెప్పు. హోటల్ నుంచి తెప్పించావని చెప్పలేదేమ్మా. ఇదిగో రవి, హోటల్ వాళ్ళున్నారే, ఎంతసేపు డబ్బు కాజేద్దామనే జాస తప్ప ఈ వంట మీ అమ్మాయి చేసిందనుకుంటానండి. ఏమిటి? ఆయన కూతురు వైపు చూశారు. జ్యోతి అవునన్నట్టు తల ఊపింది. నువ్వు వంట ఎప్పుడు నేర్చుకున్నావమ్మా? ఆయన రవి వైపు తల తిప్పారు. అయినా నీకెలా తెలిసింది? ఈ ఉప్పులు కారాలు చూస్తే జ్యోతి వైపు అర్ధోక్తిగా ఆగిపోయాడతను. సరిపోయిందో లేదోనని మళ్ళీ 1-2 సార్లు కాస్త చిలకరించాను డాడీ. బాగా ఎక్కువయ్యాయా? అబ్బే లేదమ్మా, ఏదో రోజు కంటే కాస్త ఎక్కువ కానీ కూర బ్రహ్మాండంగా ఉంది. పప్పు ఇంత రుచిగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు అంటూ ఆయన గబగబా తినసాగారు. ఏమోయ్, ఏమంటావు
అంటూ రవికి కూర వడ్డించబోయారు. నిజమేనండి, బ్రహ్మాండంగా ఉంది. నేనెప్పుడూ ఇలాంటి వంట తినలేదు. ఇక నాకు చాలండి అంటూ రవి వారిస్తూ 2 చేతులు అడ్డుపెట్టాడు. భోజనాలయ్యాయి. రవి, రాజారావు ఇద్దరూ ముందు గదిలోకి వచ్చి కూర్చున్నారు. రాజారావు గారు పుల్లతో పళ్ళ మధ్య ఇరుక్కున్నవి లాగుతున్నారు. రవి పుస్తకాలు తిరిగేస్తూ కూర్చున్నాడు. రాజారావు గారు రవి వైపు పరీక్షగా చూస్తూ, BE ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన నీకు ఇన్నాళ్ళు ఉద్యోగం దొరకలేదంటే డ్యామ్ షేమ్. వినటానికి నాకే ఎలాగా ఉంది అన్నారాయన. మీకు తెలిసిన వాడిని నేను ఒక్కడినే. నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అన్నాడు రవి. అవును, నువ్వు ఉద్యోగమే కావాలని ఎందుకు కూర్చున్నావు? ఏదైనా బిజినెస్ చూసుకోలేకపోయావా? నేనా? అవును. ఏం సాధ్యం కాదంటావా? ఎందుకు సాధ్యం కాదండి? మొదట నేను అనుకున్నది కూడా అదే. బిజినెస్ అయితే వ్యక్తిగతంగా స్వాతంత్రంగా ఉంటుంది. ఒకరి ముందు తలవంచనవసరం లేదు. ఊహలైతే బోలెడన్ని ఉన్నాయి, కానీ స్తోమతే లేదండి. బిజినెస్ అనగానే పెట్టుబడి కావాలి. అదేమిటోయ్, గవర్నమెంటు ఈ బ్యాంక్స్ ద్వారా ఈ లోన్లు పెట్టింది ఎందుకు? నీలాంటి వాళ్ళ కోసమే కదా. దానికి కూడా ఏవో హామీలు 1,00,000 కావాలంటున్నారు. నీకెందుకు? నువ్వు అప్లికేషన్ పెట్టు. ఆ హామీలు అవస్థలు అన్నీ నేను చూస్తాను. ఇంతకీ ఏ బిజినెస్ డాడీ? జ్యోతి మామిడిపళ్ళ ముక్కలు గాజు ప్లేట్లో పెట్టి తెచ్చి ఇద్దరికీ అందించింది. తీసుకోండి పాపం, అర్ధాకలితో లేచినట్టున్నారు అంది రవిని చూస్తూ. మీరు కమ్మటి పెరుగు వడ్డించారు. పెరుగంటే నేనెప్పుడూ అర్ధాకలితో లేవను అన్నాడు రవి. అవును, ఏం బిజినెస్ అయితే బాగుంటుంది? ఏదైతే మార్కెట్లో ఎక్కువ పోటీ ఉందో అది చూసుకోవాలి. పోటీ ఉంటే మాత్రమే. ఆడవాళ్ల చెప్పులు, గాజులు బిజినెస్ పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది డాడీ. జ్యోతి కొంటిగా చూసింది. నేను ఇంజనీర్ నండి, రవి గుర్తు చేశాడు. రాజారావు గారు ఆలోచనగా తింటున్న మామిడి పండు ముక్కలు చూశారు. ఆయన కళ్ళల్లో తళుక్కున ఆలోచన మెరిసింది. గుడ్, ఎక్సలెంట్. నువ్వు ఈ బిజినెస్ పెట్టుకోవచ్చునోయ్ అంటూ తింటున్న ప్లేట్ చూపించారు. ఏది? గాజు ప్లేట్లు తయారు చేయటమా డాడీ అంది. కాదమ్మా, పళ్ళు నిల్వ చేసేది. ఫ్రూట్స్ క్యానింగ్ ఇండస్ట్రీస్. ఆంధ్రాలో రకరకాల పళ్ళు విరివిగా దొరుకుతాయి. ఇవి నిల్వ చేసే వ్యాపారం. విదేశాలకు కూడా పంపవచ్చు. నిజమేనండి, మీ సూచన బాగానే ఉంది. కానీ లేదు, గీనీ లేదు. నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడి సెటిల్ చేస్తాను. నువ్వు ఆ వివరాలన్నీ తెలుసుకో. దీనికి ఇంకా తిరుగులేదు. జ్యోతి ఉత్సాహంగా చప్పట్లు కొట్టింది. మా డాడీ హుషారుగా ఉన్నాడంటే ఐడియాలు అమోఘంగా వచ్చేస్తాయి. కానివ్వండి, మా డాడీ ఆశీర్వాదాలు అందుకోండి అంది నవ్వుతూ. ఇంతలో మార్వాడి ఒకతను చంకన ఇనపెట్ట పెట్టుకుని సార్ అంటూ వచ్చాడు. ఏమిటయ్యా ఇప్పుడొచ్చావు? అమ్మాయి చెవుల కమ్మల తాలూకు డబ్బు కిందటి నెలే ఇచ్చేశానుగా అన్నాడు రాజారావు గారు. డబ్బు కోసం కాదండి, వచ్చే వారంలో అమ్మాయి గారి పుట్టినరోజు ఉంది కదా. నెక్లెస్లో కొత్త రకాలు వచ్చాయి, చూస్తారని తెచ్చాను. అవేవో నాకు తెలియదు, అమ్మాయికి చూపించు అన్నాడు ఆయన. ఏవి? జ్యోతి ఉత్సాహంగా వెళ్ళింది. మార్వాడి పెట్టెదీసి నగల సెట్టు చూపించసాగాడు. రాజారావు గారు రవిని కూడా సెలెక్ట్ చేయమని కోరారు. రవికి పచ్చల పథకం ఉన్న ఒక గొలుసు నచ్చింది. జ్యోతికి కూడా అదే బాగుంది. అదే సెలెక్ట్ చేసుకుంది. రాజారావు గారు మార్వాడికి డబ్బు ఇచ్చి పంపేసిన తర్వాత వచ్చి కూర్చుంటూ, చెప్పటం మర్చిపోతానేమో, మళ్ళీ నాకు అసలే మతిమరుపు. వచ్చే గురువారం జ్యోతి పుట్టినరోజు. నువ్వు తప్పకుండా రా అంటూ ఆహ్వానించారు. నేను అప్పటి వరకు ఉండనండి, ఊరు వెళ్ళాలి అన్నాడు రవి మొహమాటంగా. ఏమిటి, మమ్మల్ని తీసుకెళ్లకుండా నువ్వు ఒక్కడివే వెళ్ళిపోతావా? ఎంత మాట! మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి అన్నాడు అతను. రాజారావు గారు కూతురి వైపు తిరుగుతూ, అమ్మా, క్యాలెండర్ చూడు, వచ్చే వారంలో సెలవులేమైనా ఉన్నాయేమో అన్నాడు. జ్యోతి తండ్రి వెనుకగా వచ్చి ఆయన మెడ చుట్టూ చేయి వేసింది. పో డాడీ, ఎప్పుడూ పనో అంటూ ఆఫీసు వదలరు. మీ చిన్ననాటి స్నేహితుడి కోసమైనా 2 రోజులు సెలవు పెట్టకూడదు? నేనెప్పుడూ పల్లెటూరులో ఉండలేదు, నేను కూడా వస్తాను అంది. సరే అట్లాగే. ఎన్ని రోజులు పెట్టాలో నువ్వే లీవ్ లెటర్ రాసివ్వు, నేను సంతకం పెడతాను అన్నాడు ఆయన. తరువాయి భాగం మరో వీడియోలో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.